జర్నలిస్టుల హక్కులకై పోరాడతాం, అక్రిడేషన్లు తగ్గిస్తే ఊరుకునేది లేదని, జర్నలిస్టుల సమస్యల కోసం నిరంతరం పోరాడుతామని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన TUWJ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో అల్లం నారాయణతో పాటు రాష్ట్ర కమిటీ సభ్యులు, సిద్దిపేట జిల్లా యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో జర్నలిస్టుల ఆరోగ్యం కొరకు 35 కోట్ల CMRF నిధులను కేటాయించారని పేర్కొన్నారు. అవును, గవర్నమెంట్ లో పనిచేయాల్సిన ఛాన్స్ వచ్చినప్పుడు మనం కాకపోతే ఎవరికి అర్హత ఉంది? తెలంగాణ కోసం కొట్లాడినాము, ఆ తెలంగాణ కోసం కొట్లాడినాం కనుకనే, ఆ తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు అధికారంకి వచ్చిన వాళ్ళు కనుకనే మనం మీడియా అకాడమీ చైర్మన్ అయ్యారు, ఒకటి సాహిత్య అకాడమీ చైర్మన్ అయ్యారు. తప్పేమున్నదన్నా. కానీ ముద్రలు వేస్తున్నారు, ఆ ముద్రలు మనకు లేవు. చేరాలి ప్రత్యేకంగా చెప్తున్నారు, మనం ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఇవాళ ఇక్కడ వీళ్ళు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో తెలియని మంత్రి ఎవరు మనకి? ఇదే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ మేనిఫెస్టో తయారు చేసినప్పుడు నన్ను పిలిచినారు, ముఖ్య అతిథిగా పిలిచినారు. ఇదే కాంగ్రెస్ ఎంపీలు మమ్మల్ని అడ్వైజ్ చేయమని చెప్పి 6 ఎంపీలు ఉంటే 6 ఎంపీల మీటింగ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నేను అడ్వైజ్ చేసినాను. తెలియదా నాకు కాంగ్రెస్లో ఎవరు తెలియదు? వాళ్ళ ప్రెస్ TJF కన్వీనర్గా వాళ్ళ మేనిఫెస్టో తయారు చేస్తే హోటల్లో కూర్చొని కావలిస్తే మా శ్రీధర్ బాబుని అడగండి చెప్తాడు. పనిచేసినాం RS నుంచి RSS దాకానే ఒక నినాదంతో పనిచేసినాం కాబట్టి తెలియని వాళ్ళు ఎవరు? CPM వాళ్ళు ఘర్షణ పడ్డ ఘర్షణ పడ్డం, పనిచేసిన పనిచేసి మనకి పార్టీ లేదు. అదే దాన్ని మీడియా అకాడమీ చైర్మన్ అంటే పార్టీ కాదు, అది సాహిత్య అకాడమీ చైర్మన్ అంటే పార్టీ కాదు. కానీ ముద్రలు వేసి మనం ఏదో చేసినామని. కానీ అసలు విషయం చెప్తారు, రహస్యం చెప్తారు. 10 ఏళ్ల TRS పాలనలో తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ అనేది పైసా లాభం జరగలేదు మనకి. గవర్నమెంట్ నుంచి ఒక సంస్థగా మనకు పైసా లాభం జరగలేదు. ఇదే మేము తిరుగుబాటుదారులం, విప్లవకారులం, ఊడబొడిచడం, ఉద్యమాలు చేసినామని చెప్పుకునే వాళ్ళు TRS గవర్నమెంట్ నుంచి 2,65,00,000 రూపాయలు తీసుకొని కట్టిన ఒక ప్రెస్ క్లబ్ని పైన నమూనాలు చేసి 2,65,00,000 తీసుకున్న వాళ్ళని బాల చరిత్ర. మీరు లాభపడ్డది మేమా? మీరు ఆ TRS చేసింది మేమా? మీరు ఆ TRS తొత్తులు మేమా? మాకు ఒక్క పైసా లాభం కాలేదే. మీకు అంటే ఎక్కడికి పోయినా కింద పడ్డా మేమే, పైన పడ్డా మేమే, ఎక్కడికి పోయినా మావే పని. జర్నలిస్టులకు 42 కోట్లు ఇచ్చింది ఈ సంస్థ. జర్నలిస్టులకు 7 కోట్లు ఇచ్చి కరోనా టైంలో ఓటు పట్టించుకున్నప్పుడు నిలబడ్డది ఈ సంస్థ. జర్నలిస్టులకి లెక్కలేస్తే తెలిసింది, నేను నా ఒక్క సంతకం మీద 36 కోట్ల రూపాయలు, 36 crores. మీరు కావాల్సిన ఎంక్వైరీ చేసుకోండి. నేను కూడా కేసీఆర్ ఎన్ని రోజులు ముఖ్యమంత్రి ఉన్నాడో గర్వంగా చెప్తాను, నేను కూడా మీడియా అకాడమీ చేయకుండా ఉన్నాను. 36 కోట్ల రూపాయలు నా సంతకంతో వచ్చినాయి. గుర్తుపెట్టుకోండి, ఏంటంటే అది CMRF. అల్లంనారాయణ సంతకంతో మీడియా అకాడమీ చైర్మన్ పంపించినంటే వెనక్కి వచ్చిన కేసు ఉన్నదని చెప్పండి. TUWJకి వచ్చినాయా? లేదే. అనంగా ఖైరతాబాద్లో ఇస్తాం, అక్కడ ఇస్తామని ఆఖరు